అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో కొన్ని గన్ షాట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటిదంటే చాలా వరకు స్టూడెంట్స్ అందరూ క్వశ్చన్స్ అంటే మన బేబీ బుల్లెట్ కానీ స్టార్ క్యూబ్ బుక్స్ కానీ వాటిల్లో ఉన్న క్వశ్చన్స్ని యాజ్ ఇట్ ఈస్గా 2-3 టైమ్స్ సాల్వ్ చేసి బట్టి కొట్టి ఎగ్జామ్కి వెళ్తున్నారు. కానీ దానివల్ల లాస్ ఏంటిదంటే వాళ్ళు ఆ ఎగ్జామ్లో ఏం చేస్తారు, మనకి సేమ్ క్వశ్చన్ అనేది ఇయ్యరు, వాటి వాల్యూస్ అనేది మార్చిస్తారు. కాబట్టి ఆ స్టూడెంట్స్ ఏంటిది, వాళ్ళకి లాజిక్ ప్రకారం వాళ్ళు సాల్వ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సేమ్ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు. కాబట్టి మేము ఏం చేసామంటే ఇట్లా సేమ్ క్వశ్చన్నే 5 టైమ్స్ 5 డిఫరెంట్ వీడియోస్లో మేము చేసి పెట్టామన్నమాట. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం సేమ్ ప్రాబ్లమ్ని 5 వీడియోస్గా పెట్టాము. మళ్ళీ ప్రతి వీడియో వెనకాల ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది ఇస్తున్నాం అనమాట. మీరు ఆ ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వ్ చేసి మాకు మీరు కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీరు ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నా అంటే మీరు సరిగ్గా చేయకపోయినా మేము మీకు వాట్సాప్లో చెప్తాము, లేకపోతే మళ్ళీ మనకి మన వీడియోలో ఇంకా ఎట్లా చేయాలి ఎట్లా సాల్వ్ చేయాలి అనేది మీకు నేను వీడియోలో చెప్తాను అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. ఇవ్వండి, మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. డిటర్మైన్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ -3,1 ఆఫ్ ద సర్కిల్ x² + y² = 25. అసలుకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, కార్డ్. అసలు కార్డ్ అంటే ఏంటిది ఒకసారి మనం సర్కిల్లో చూద్దాం. ఇదిగోండి, ఒక సర్కిల్ ఇచ్చాడు, ఆ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, x² + y² = 25 అనే సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. అసలు కార్డ్ అంటే ఏంటిది, సర్కిల్ని ఇట్లా అంటే కట్ చేసుకుని ఇట్లా పాస్ అవుతున్న లైన్ని మనం కార్డ్ అంటాం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుంటే ఇట్లా వెళ్తుంది కదా, ఈ లైన్ని మనం కార్డ్ అని అంటాం అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కార్డ్ యొక్క పాయింట్, ఆ పాయింట్ వచ్చేసి మనకి -3,1 అని ఇచ్చాడు. అసలుకి ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంటే సర్కిల్ యొక్క ఇన్ఫర్మేషను మళ్ళీ వెళ్ళే కార్డ్ యొక్క పాయింట్ ఇచ్చినప్పుడు ఆ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలంటే దానికి ఒక ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములా ఏంటిదో మనం ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్ P టు ద సర్కిల్ ఈజ్ ఏంటిదంటే x × x1 + y × y1 + g of x + x1 + f of y + y1 + c = 0. మనకి ఈ కండిషన్ ఉన్నప్పుడు ఆ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వేస్తే మనకి లైన్ యొక్క ఈక్వేషన్ అనేది మనం కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు ఈ ఇచ్చిన ఫార్ములాతో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ రాసుకుందాం. సర్కిల్ యొక్క ఈక్వేషన్, ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది, x² + y² = 25. ఇప్పుడు మనం అసలు సర్కిల్ ఈక్వేషన్ ఫస్ట్ రాసుకుందాం, ఎందుకంటే అదే మనకి ఈ క్వశ్చన్లో మెయిన్ కాబట్టి. ఇదిగోండి, సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి x² + y² + 2gx + 2fy + c = 0. ఇది సర్కిల్ యొక్క ఈక్వేషన్. ఇప్పుడు మనకి చూస్తే ఈ రెండు ఈక్వేషన్స్ అనేవి మనకి సిమిలర్గానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం వీటిని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ x² ఇక్కడ x² మనకి సేమ్ ఉంది, ఇక్కడ y² ఇక్కడ y² మనకి సేమ్ ఉంది. కానీ మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో 2gx అంటే x టర్మ్ అనేది ఉంది. కానీ మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్లో మనకి x టర్మ్ అనేది లేదు కాబట్టి మనం 2g వాల్యూని 0గా తీసుకుంటాం. 2g = 0 అనమాట. ఇక్కడ 2fy ఇక్కడ 2fy అంటే y టర్మ్ ఇచ్చాడు, కానీ మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఒక ఈక్వేషన్కి y టర్మ్ అనేది లేదు కాబట్టి దాన్ని కూడా మనం 0గా తీసుకుంటాం. 2f = 0. ఇప్పుడు ఈ 25 అనేది ఇట్ సైడ్ అంటే ఇట్ సైడ్ ఉంది, ఇది మనం ఇట్ సైడ్కి తెచ్చుకుంటే ఇక్కడ పాజిటివ్లో ఉంది, ఇట్ సైడ్ వస్తే నెగిటివ్ అవుతుంది కాబట్టి అది -25 అవుతుంది. సో మనకి c వాల్యూ ఎంత అవుతుంది, -25 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏమేమి పాయింట్స్ వచ్చినాయి, g వాల్యూ 0 వచ్చింది, f వాల్యూ 0 వచ్చింది, c వాల్యూ -25 వచ్చింది. ఇంకా క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఈ పాయింట్స్ -3,1 దీన్ని మనం x1 y1 అనుకుంటాం అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఆ కార్డ్ యొక్క ఈక్వేషన్లో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దేనికోసం, లైన్ యొక్క ఈ ఈక్వేషన్ కనుక్కోవడం కోసం. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం x1 y1 అనుకున్నాం, మనకి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చినాయి.
వీటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ ద G, F and C వాల్యూ ఇన్ ద అబవ్ ఈక్వేషన్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే x ఇంటూ x1 వాల్యూ ఎంత వచ్చింది, -3 వచ్చింది. x ఇంటూ -3 ప్లస్ ఇప్పుడు y ఇంటూ y1 అంటే yగానే ఉంటుంది. ఇక్కడ y1 వాల్యూ ఎంత వచ్చింది, 1 ఉంది కాబట్టి y ఇంటూ 1 ప్లస్ ఇక్కడ g వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది కాబట్టి 0 ఇంటూ x ప్లస్ x1 వాల్యూ ఎంత వచ్చింది, -3 అంటే ఇక్కడ మనకి g వాల్యూ అనేది 0 వచ్చింది కాబట్టి ఇంకా ఈ x1 వాల్యూ వేసుకోవట్లేదు, ఎందుకంటే అది ఇక్కడ ఏది ఇంటూ చేసినా మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి అది 0గానే అవుతుంది. కాబట్టి 0 ఇంటూ x ప్లస్ x1 ఇక్కడ f వాల్యూ కూడా మనకి 0నే వచ్చింది కాబట్టి ఇప్పుడు 0తో ఈ మొత్తం లోపల ఉన్న టర్మ్ని ఇంటూ చేసినా మనకి 0నే వస్తుంది కాబట్టి మనం f అంటే 0 ఇంటూ y ప్లస్ y1. ఇక్కడ కానీ c వాల్యూ ఎంత ఇచ్చాడు, -25 అంటే -25 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది, x ఇంటూ -3 అంటే -3x ప్లస్ y ఇంటూ 1 y ప్లస్ y. ఇక్కడ ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది కానీ ఇక్కడ -25 అంటే -25 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మన లైన్ ఈక్వేషన్ అనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఇచ్చిన పారామీటర్స్ అన్నిటిని దీంట్లో సాల్వ్ చేసి మనం కనుక్కుంటే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇది లైన్ యొక్క ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా నేను మీకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది ఇచ్చాను, కొంచెం వాల్యూస్ మార్చి ఇచ్చాను. ఇదే క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి నాకు సాల్వ్ చేసి పంపించే ముందు ఈ క్వశ్చన్ నెంబర్ అనేది దాని ముందు రాసి నాకు ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీరు ఏమైనా తప్పులు చేసినా లేకపోతే ఏమన్నా కన్ఫ్యూజ్ అయినా నేను మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.